హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. అండ్ మన సైకాలజీ ఛానల్కి ఎక్కువ వచ్చి కామెంట్స్ ఇవి, దాని గురించి దాంట్లో ఒక కామెంట్ తీసుకుని అడుగుతాను. మేము మేజర్గా చాలా మంది చేశారు ఈ కామెంట్, దీని మీద ఒక వీడియో చేయండి. స్టార్టింగ్లోనే ఈ అమ్మాయి మోసం చేస్తుందని తెలుసుకోవడం ఎలాగని అడుగుతున్నారు. దానికి ఏమన్నా కొన్ని సూచనలు ఉన్నాయంటారా? చాలా బాగుంది కదా, వెళ్ళి మీరు ఒక లేడీని అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్. బాగుంది, కరెక్టే. అంటే 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 మ్యామ్, ఇది మనం కావాల్స్తే నెక్స్ట్ టాపిక్లో మనం ఒక మెన్ కూడా మోసం చేస్తే ఏ రకమైన సూచనలు కనిపిస్తే అడుగుదాం. ప్రజెంట్ అయితే మన ప్రేక్షకులు కోరిక మేరకు ఈ వీడియో చేద్దాం. కరెక్ట్. అంటే ఇప్పుడు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఒకటండి, ప్రేమ ఎంత పర్సెంట్లో ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని మాట్లాడితే, ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. బట్ బిఫోర్ మ్యారేజ్ అన్నది చాలా వరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడండి. కానీ ఒక అమ్మాయి మాత్రం అంత అబ్బాయి ప్రేమించేంతగా మాత్రం ప్రేమించదు. యాజ్ అ ఉమెన్గా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే షీ హ్యాస్ లాట్ ఆఫ్ వెనకాల అదేంటి ఒక ప్రెషర్ ఉంటుంది, బరువు, ఫ్యామిలీ చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అరే మా అమ్మ నాన్న ఏమంటారా, మన ఒప్పుకుంటారా లేదా అన్న ఫీలింగ్లో అమ్మాయి ఎంత ఇష్టం ఉన్నా ఒక 100% ఎక్కువ ఇవ్వలేకపోతుంటుంది. అది ఒక కాన్సెప్ట్. అయితే కొంతమంది మీరు అన్నట్టు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని చాలా ప్రేమిస్తారు, కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తనకు అర్థం కాదు, ఆ స్టేజ్లో ఏం చేయాలో అర్థం కాదు. బికాస్ ఎలాగో సక్సెస్ అవ్వదని తెలుసు, అవుతుందో లేదో ఆమె కూడా 100% షూర్ లేదు. అదేం చేస్తుంది, ఇంకా ఈ లవ్ ఆమె ఎంత 100% ఇవ్వదు కాబట్టి షీ విల్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇంకా వేరే వాడు ఇంకో తగిలాడు అనుకోండి, ఇంకెవరు కూడా గ్యారంటీ కూడా అమ్మాయి కాబట్టి స్టార్ట్ గివింగ్ ఛాన్స్ వాళ్ళు కూడా ఇస్తుంది. బికాస్ షీ నో దాట్ ఇది జరగకపోవచ్చు. అంటే అందరూ అలా ఉన్నారని అనుకోవట్లేండి, కొంతమంది అంతే. మనకి కొంతమందికి నేను మాట్లాడుతున్నా. మేజర్గా ఎలా తెలుసుకోవాలంటారు అంటే వాళ్ళ చేంజెస్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఆ చేంజెస్ చూసి గుర్తించడానికి ఏమైనా అవుతుందంటారా? చాలా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళతో ఇప్పుడు ఒకప్పుడు ఇద్దరు కలిసి బాగా మాట్లాడుకోవటం, ప్రతిదానికి రెస్పాండ్ అవటం, దేనికి ఫీల్ అవ్వకపోవడం, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎప్పుడైతే తనకి వాడికి సమయం ఇవ్వకపోవడం, అక్కర్లేని కారణాలు చెప్పడం, అతన్ని ఇగ్నోర్ చేయటం, ఒకప్పుడు అన్నిటికీ వస్తా చేస్తా కొంచెం మారాలు చేయటం, గారాలు చేయటం, అవన్నీ అప్పుడే జరుగుతాయి కదా. పెళ్ళాక ఎలాగో చేయడానికి కుదరదు కాబట్టి అప్పుడు అన్ని గారాలు అవుతాయి. ఏదైనా పని చేయాలంటే నువ్వు ఇలా చేస్తే నేను వస్తా, నాకు ఇది కావాలి, ఇలాంటివన్నీ అడిగేటప్పుడు గ్యారంటీ వాడికి ఏమంటాడు, నేనంటే చాలా ఇష్టం కాబట్టి నా దగ్గరే అన్ని ఇలా చేస్తుంది కాబట్టి నేనంటే చాలా ఇష్టం అని అనుకుంటాను. బట్ ఎప్పుడైతే అది ఇంకా మనం మోసం చేయడం మొదలెట్టిందో కొంతమంది, ఎవరు ఐమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ పీపుల్, నాట్ ఆల్, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, గ్యారంటీ అక్కడ ఇప్పుడు మీ దగ్గర ఉన్న నీడ్ నాకు వేరే దగ్గర నుంచి వస్తున్నప్పుడు మిమ్మల్ని మారాలు పెట్టవలసిన అవసరం నాకేముంది, మిమ్మల్ని నేను అవాయిడ్ చేయొచ్చు కదా ఈజీగా. అది అర్థం చేసుకోవాలి. నీ కాల్ రెస్పాండ్ అవ్వదు, నువ్వు ఏదైనా చెప్తే అక్కర్లేని రీజన్స్ వస్తూ ఉంటాయి, ప్రతిదానికి ఒక కారణం, అక్కర్లేని కారణాలు బాగా ఉంటాయి. తర్వాత నిన్ను ఇమోషనల్గా చాలా వీక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఏంటంటే, బాబు నీ పని అయిపోయింది, ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అనే. కానీ అది చాలా వరకు అబ్బాయిలకి ఏంటంటే, ఒక అమ్మాయిని పట్టుకున్నారు ఇంకా అమ్మాయిని కాలే ఉంటారు, చేతులు కోసేసుకుంటారు, అన్ని దానాన్ని చంపేస్తారు, అలా అంటే అంత చచ్చిపోతారు. అది చాలా చాలా తప్పు. అది ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇద్దరికిద్దరు ఉన్నప్పుడు? అరే అంత సీరియస్ అవసరమా, ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక అబ్బాయి అంటే నేను అనేది ఒక అబ్బాయి మోసపోవడం, ఒక అమ్మాయి మోసపోవడం అని కాదు. ఒక అబ్బాయి కూడా మోసపోవడం ఏంటి, అరే నువ్వు ప్రేమించావు అంటే నీకు అమ్మాయి మీద నమ్మకం ఉండాలి, నీకు అమ్మాయి మీద నమ్మకం ఉన్నంత నువ్వు ప్రేమించాలి. ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ప్రేమించాలి, నమ్మకం ఉండాలి. అంటే రేపటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వాడు నాకు సెక్యూరిటీగా ఉంటాడని నీకు నమ్మకం ఉన్నప్పుడే అది మీ ఇద్దరు మాటలు తెలుసుకోవాలి. బట్ ఇప్పుడు నేను చెప్పాను, నిజంగా చెప్తున్నా, అలాంటివి లవ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు. మీరు ఎక్కడికైనా ఫిజికలీగా వాళ్ళు ఒకటైపోతున్నారే తప్ప ఇమోషనలీగా దే ఆర్ నాట్ కమింగ్ టుగెదర్, కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు వస్తారా మీరు ఒక్కసారి నేను చూస్తాను 2-3 నెలల పరిచయాలు అంత గాఢంగా ఎలా అయిపోతాయి? దట్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. దేర్ నీడ్స్, దే ఆర్ సాటిస్ఫైయింగ్ ఈచ్ అదర్ నీడ్స్, అంతే. ఆ దానిలో ఏమవుతుందంటే ఆ అబ్బాయికి గ్యారంటీ ఆ కోరిక, అబ్బాయి మగవాళ్ళ జెంట్స్ వాళ్ళలో కొంచెం హార్మోనల్ ఎక్కువగా రిలీజెస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ అమ్మాయి తనను చూపిస్తూ ఉంటుందో, ఎఫెక్షన్ చూపిస్తుందో, తను బాగా అట్రాక్ట్ అయిపోతాడు. ఈ అమ్మాయికి అంత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ దాంతో బాండింగ్ పెంచుకుంటాడు. అది అర్థం చేసుకోవాల్సిన అబ్బాయిలే. అసలు ఈ అమ్మాయి నన్ను ఎక్కడ ఎలా అవాయిడ్ చేస్తుంది,
వేరేవాడు ఉన్నాడంటే చాలా అయినా నాకు తెలిసి మగవాళ్ళు చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది నాకు తెలిసి, వాళ్ళకి చాలా మంది అక్కడ ఇక్కడ చూడడానికి ఇది ఎక్కడ దిగుతుంది ఎవరితో వెళ్తుంది ఇవన్నీ కూడా చూడడానికి చాలా మంది ఫ్రెండ్స్ని పెట్టుకుంటారు. అది కూడా ఉంటుంది. అదేంటి చాలా వరకు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు నమ్మకపోయినప్పుడు, సొసైటీలో కూడా కొంతమంది చేసే పనుల వల్ల మొత్తం అందరూ అదే మైండ్ సెట్లో ఉండిపోయారు. ఒక అమ్మాయి ఒక రిలేషన్షిప్లోకి దిగాలంటే ఒక అమ్మాయి అన్న అబ్బాయి అన్న తను మోసం చేస్తాడేమో, ఆమె మోసం చేస్తుందేమో, తను జెన్యున్ కాదేమో, వాడు జెన్యున్ కాదేమో, ఈ రకంగా ఒక థాట్ వచ్చేసింది. లవ్ అంటేనే భయం ఇప్పుడు. ఎలాగంటే రిలేషన్ జస్ట్ ఫర్ నీడ్స్ ఓన్లీ, వాళ్ళ అవసరాల కోసమే అన్న థాట్కి వచ్చేసింది. కానీ అందులో కొంతమంది జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళు ఇవన్నీ చూసుకోకుండా జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళు అవతల వాళ్ళు మోసం చేస్తే సూసైడ్ వరకు వెళ్తున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్ అండి. అదే నేను అన్నాను. ఇటువైపు వీడు వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి తండ్రుల్ని అటు సైడ్ వాళ్ళ తల్లిదండ్రులని ఒప్పించుకోవడానికి రెడీగా ఉన్నా సరే మధ్యలో ఈ అమ్మాయి చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాడు సూసైడ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్ చెప్పింది. చాలా అదే నేను అన్నాను. ఒక అబ్బాయి ఒక రిలేషన్ చాలా చాలా గాఢంగా తీసుకుంటాడు. అంటే ఈ లవ్ తప్పంటలేదు నేను. అబ్బాయిని కూడా కాదండి, ఒక అమ్మాయి కూడా అలా ఆలోచించిన అమ్మాయికి మోసాలు జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు మేజర్గా చూసుకుంటే ఒక రిలేషన్లో ఇద్దరు ఉంటే అందులో ఒకరు నిజాయితీగా ఉంటున్నారు, ఒకరు ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళు ఉంటున్నారు. నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువగా. అదే నేను అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటంలో నీ ప్రాబ్లమే కదా అది. ఎవరైతే నువ్వు కనెక్ట్ అవుతున్నావు అవసరమా ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. ఇంతవరకు నీ లైఫ్ లో నువ్వు ఇంత కష్టపడి నీ పేరెంట్స్ నేను ఇంత బాగా చదివించారంటే నువ్వు ఒక పర్పస్ గా నువ్వు వచ్చావు ఈ భూమి మీద. ఆ పర్పస్ని వదులుకొని ఎక్కడో ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి నువ్వు వెనకాల పడితే ఆ లవ్ నీకు జెన్యూన్ అనుకుంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు పడ్డ కష్టము ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నావో నువ్వు దాని మధ్యలోకి వదిలేసి ఈ అక్కర్లేని ట్రాక్లో నువ్వు వెళ్ళిపోతే ఎవరిది తప్పు? అంటే ఇద్దరు తప్ప, అమ్మాయి అబ్బాయి ఇద్దరు తప్ప. ఎందుకంటే నీ లైఫ్లో నీకు తెలియకుండా నువ్వే వెళ్ళావు ఆ గోయిలోకి. నేను ఎవరు పంపించలేదు, నువ్వే కావాలని అమ్మాయి మీద అబ్బాయి మీద నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నావు, ప్రేమ పెంచుకున్నావు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయావు. అరే ఇది నథింగ్. అంటే ఒక రిలేషన్ని నీకే నమ్మకం లేదు. అది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, మోసం చేస్తుందేమో, మోసం చేస్తాడేమో, వీడి ఇంకెవరితోనో తిరుగుతున్నాడా, ఇది ఎవరితోనో తిరుగుతుందా అని నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఈ రిలేషన్షిప్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఇట్ ఓన్లీ కమ్స్ వెన్ యూఆర్ నాట్ గివింగ్ 100% యువర్ రిలేషన్షిప్స్. ఇద్దరు 100% ఇచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ బాగుంటాయి. అమ్మ నాన్న రాజీ, ఈ అమ్మాయి కాలేదంటే అర్థం ఏంటంటే ఈ అమ్మాయిలో ఫ్యాంటసీ గర్ల్ సంథింగ్, ఆమె నువ్వు అర్థమే చేసుకోలేదు నువ్వు ఇంకా. అంటే అమ్మాయి నీకు 100% ఇస్తే నాకు అబ్బాయి అన్న 100% నీతో ఎలా ఉంటున్నాడని జెన్యూనిటీ నువ్వు ముందు నుంచి మీకు అర్థమైపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే లాజికల్ థింకింగ్ ఆపేస్తాం, ఎమోషనల్గా ఆలోచిస్తాం. ఆ ఎమోషన్స్ని మనం చాలా వరకు బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం కారణం మనం సూసైడ్ చేసుకోవటం. ఒక అమ్మాయి నీ లైఫ్లో ఒక అబ్బాయి అన్న ఇన్నేళ్ళ వరకు మధ్యలో వచ్చి నీ లైఫ్ ఇంత డిస్టర్బ్ చేసినప్పుడు జస్ట్ థింక్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. అరే నాకు ఇది అవసరమా అన్న ఫీలింగ్లో ఉండేదానికి అయ్యిందేనో అయింది. ఒక అమ్మాయి నేను మోసం చేసిన, ఒక అబ్బాయి నేను మోసం చేశాడు. అవసరమా నాకు ఇది నాకు నా లైఫ్కి ఇది కనెక్టెడా అని ఒకసారి ఆలోచిస్తే దే కెన్ డూ వండర్స్. బట్ వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. వాళ్ళు అక్కడే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకున్నావో, ఇంత కష్టపడి పైకి వచ్చావో, ఇప్పుడు అది నీకు ఇంపార్టెంట్ అయిపోయిందా? అది నీ లైఫ్లోకి ఎలాగో వస్తుంది, నీకు వచ్చేది ఎలాగో వస్తుంది, కానీ అది వదులుకుని నీకు రాదు కదా అని ఒక్కసారి ఆలోచిస్తే ఈ సూసైడ్స్ తగ్గిపోతాయి అనేది. ఆ పీపుల్ కూడా ఎవరైతే ప్రేమిస్తున్నారో జెన్యున్గా ప్రేమిస్తారంటే రిజల్ట్స్ గ్యారంటీ వస్తాయి. అది వదిలేండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మోసం చేశాడా అని ఇంపార్టెంట్ కాదు, ఇద్దరు జెన్యున్గా ఉంటే జరుగుతుంది. మీ చేసే ట్రావెలింగ్లో ఎంత బాగా తెలిసిపోతుంది అమ్మాయి కరెక్ట్గా ఉన్నాడా లేదా, అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడా లేదా. అతని బిహేవియర్ నేను అదే చెప్పాను, అవాయిడ్ చేయటము, మెసేజెస్, మీ ఫోన్లు మోస్ట్లీ మీ కమ్యూనికేషన్ మీ ఇద్దరు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే షీ స్టార్ట్ హైడింగ్, వాడు హైడ్ చేస్తున్నాడో నీ దగ్గర నుంచి, మోసం స్టార్ట్ అయింది. అంతే కదా. ఇంకొక అమ్మాయితో మాట్లాడుతూ నీ మెసేజెస్ చూస్తుంటే తెలిసిపోతుంది, అబ్బా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావా. ఆ కంటెంట్ అర్థం కాదు, ఎంత పేరు మార్చుకున్నా ఆ లోపల కంటెంట్ మనకు అమ్మాయో అబ్బాయో పంపించేది తెలిసిపోతుంది. అంటే కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్, అది తెలిసిపోతుంది. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మోసపోవడం అనేది మనలోనే, అంటే ఎవరైతే అవుతున్నారో యు ఆర్ 100% బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. అంతే, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, పక్క అమ్మాయి మీద ఎక్కువ అబ్బాయి మీద నువ్వు తోస్తున్నావు. ఆ రిలేషన్ నిజంగా రిజల్ట్ వైపు వెళ్తున్నా లేదా ఫస్ట్ మనం గమనించుకోవాలి. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అసలు మోసపోతున్నారు అనే దానికి ఎలాగ కనుక్కోవాలనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అండ్ అంతేకాకుండా అందరూ చేసే పని కాదు ఇది, కొందరు చేసే వ్యక్తుల వల్ల మొత్తం సొసైటీ అంతా బూజి పట్టుకుని పోయింది. ఈ లవ్ అంటే ఒక ట్రాజెడీ కింద. ఎస్, లవ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ అది కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక లవ్ చేసేటప్పుడు ప్లీజ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైనా ప్రేమించారా అంటే ఈ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అని ముందే మీరు ఆలోచించుకుంటే
బాగుంటుంది. Yeah. కానీ ఆ సక్సెస్ కానప్పుడు బికాస్ ఒక మీ ఇద్దరే కాదు జీవితాల్లో మీ ఫ్యామిలీ కూడా కలిసే ఉండాలి. కాబట్టి ఆ ఫ్యామిలీని కూడా మీరు ఇన్నేళ్ళ నుంచి మిమ్మల్ని పెంచిన ఫ్యామిలీ ఆ సపోర్ట్ చేయకపోతే మీ ఇద్దరే కలిసి బతకారు, ఎక్కువ కాలం బతకలేరు. కాబట్టి అది చేసి మనం ప్రేమిస్తే బాగుంటుంది. అప్పుడు ఏదైనా మీరు అన్నట్టుగా ఈ సూసైడ్లు ఉండవు, తర్వాత మోసపోవడాలు ఉండవు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.